హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇది నేను మార్నింగ్ అండి. మార్నింగ్ నేను రొట్టె కోసమని గుగ్గిళ్ళు ఉడకబెడుతున్నాను. గుగ్గిళ్ళు అంటే అదే చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలు ఎండిన తర్వాత అన్నీ అలా పోగు చేసుకొని చిక్కుడు గింజలను తర్వాత వాటిని కడిగి నానబెట్టి నైట్ అంతా ముందు రోజు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టాననమాట. ఇప్పుడు చూసారు కదా! ఉడకేసరికి చాలా టైం పట్టింది. మామూలుగా కుక్కర్‌లో అయితే చాలా త్వరగా అయిపోతుంది. సో, ఇప్పుడు వాటిని తాలింపేస్తున్నాను. ఇవి జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటాయి. యాక్చువల్‌గా నేను ఈరోజు జొన్న రొట్టె చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు జొన్న రొట్టె చేయకూడదని చపాతీలోకి తిన్నామనమాట. నేను ఇక్కడ పక్కన గుండెలో నీళ్ళు పెట్టాను కదా! అవి రొట్టెలోకే. తర్వాత గుర్తొచ్చింది ఈరోజు అమావాస్య అని. యాక్చువల్‌గా అమావాస్య రోజు సోమవారం, శనివారం అసలు రొట్టె చేయను నేను, జొన్న రొట్టె. సో, దానివల్ల ఇవి మర్చిపోయానమాట. నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటాను అన్నీ. సో, అలా జరిగింది మర్చిపోవడము. కొన్ని తాలింపు గింజలేసి నూనెసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ పేస్టు. మీరు పచ్చిమిరపకాయ పేస్ట్ లేదనుకోండి, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత అవన్నీ బాగా కలిపేసి కొంచెం కరివేపాకు కూడా వేసానండి. మీరు కావాలంటే ఇంకా కొత్తిమీర కూడా ఫైనల్‌గా వేసుకోవచ్చు. ఇప్పుడు చిక్కుడు గుగ్గిళ్ళు చేశాను కదా! ఇలాగే ఏవైనా చేసుకోవచ్చు అనమాట. పెసర గుగ్గిళ్ళు ఇంకా మీ ఇష్టం దేనితో అయినా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనమాట. జస్ట్ ఉడకపెట్టడం ఒకటే వేరుగా ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం ఉప్పు వేసాను. ఆల్రెడీ దాంట్లో కూడా ఉప్పు వేసి ఉడకపెట్టే ఉంటుంది. కాబట్టి నేను చూసి కొంచెమే వేసుకున్నాను. మీరు ఉప్పు వేసి ఉడకబెట్టకపోతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. బాగా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి గింజలను కూడా వేసేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టినప్పుడు అందులోనే వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టేసాననమాట. అది కొంచెం పప్పులోకి అలా కావాల్సినప్పుడు ఆ పేస్ట్ పప్పులోకి కూడా కలుపుకోవచ్చు అన్నట్టుగా వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పెట్టాను. నా దగ్గర అల్లం లేదు ప్రజెంట్‌గా, అందుకే అల్లం వేయలేదు. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదనమాట. ఇప్పుడు మనం అవి ఉడకబెట్టి పెట్టుకున్నటువంటివి కూడా నీళ్ళు పక్కకు తీసి కొన్ని నీళ్ళు మిగిలాయండి, ఎక్కువ మిగలలేదు. సో, అవి వేసేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. వీటిని స్నాక్‌లో కూడా లేదా ఆ రైస్ పక్కన పెట్టుకొని కూడా తినొచ్చు ఊరికే కూడా. ఈరోజు చెప్పాను కదా! రొట్టె అని చేయలేదు. చపాతీనే చేశాననమాట. చపాతీ పక్కకి పెట్టుకొని తిన్నాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చెప్పాను కదా! ఈరోజు అమావాస్య అని. అమావాస్య రోజు ఇలా పూజ చేయడం కూడా జరిగింది. అది నేను చేయనులేండి, మా వారు చేస్తారు. నిన్న కట్టి చూపించాను కదండీ కనకాంబరాలు. 2 మూరలయ్యాయి. సో, 2 పటాలు ఉన్నాయి కాబట్టి 2 పటాలకు ఒక్కొక్క మూర పెట్టేసాము ఈక్వల్‌గా. కనకాంబరాలు కానీ, మల్లెపూలు కానీ కట్టి దేవుడికి పెడితే చాలా చాలా అందంగా కనిపిస్తుందనమాట. దేవుడి గుడి ఎప్పుడు మిగతా టైంలో కంటే చాలా బాగుంటుంది. సో, ఇంకా 2 కలిపి పెడితే ఇంకా బాగుంటుంది. నాకైతే కనకాంబరాలు పెట్టినప్పుడు మాత్రమే అందంగా కనిపిస్తుంది. సో, మల్లెపూలు పెడితే ఇంకా అందంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకు మల్లెపూలు లేవు కాబట్టి ఓన్లీ కనకాంబరాలు పెట్టేస్తాం. నువ్వెందుకు ఇక్కడ చూస్తున్నావు?
వీడియోలో చూపిస్తుంది. మొన్న మేము సిటీకి వెళ్ళినప్పుడు మాదన్నపేట మండీలో ఈ కూరగాయల విత్తనాలన్నీ తీసుకొచ్చామండి. ఎందుకంటే ఇక్కడ నాటుదామని. మనకు అక్కడ సిటీలో ఏమో దొరుకుతాయి కదా ఇంట్లోనే. సో ఇక్కడికి వచ్చేసాక మనకు కూరగాయలు చాలా చాలా తక్కువగా దొరుకుతాయి. కావాలంటే దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఆ దూరం రోజైతే వెళ్ళలేం కదా. కొన్ని కొన్ని మాధవి ఇస్తుంటుంది, మన పొలంలోనే వేసింది తను. ఎన్ని ఇచ్చినా సరే సరిపోవు, మనకు మెంబర్స్ ఎక్కువ కాబట్టి అవన్నీ కూరగాయలు రోజు కావాలంటే సరిపోవు. మనం కూరగాయలు ఎక్కువ తింటాం, పప్పు తక్కువగా తింటాం కాబట్టి ఇంకొన్ని వేసుకుంటే బాగుంటుందేమో అన్నట్టుగా తీసుకొని వచ్చామన్నమాట. మనం వెళ్ళినప్పుడు ఒకటి ఇందాక చూసిందేమో అది చుక్కకూర, ఇదేమో ధనియాలు, ఇంకొకటేమో గోంగూర విత్తనాలు కూడా తీసుకొచ్చామన్నమాట. బీట్రూట్ కూడా కొత్తగా నాటుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు నాటలేదు నేను బీట్రూట్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. కాకరకాయ కూడా తెచ్చానండి, కానీ ఇంకొకటి చెప్పాలి. కాకరకాయ ఇయ్యమంటే అందులో కాకరకాయ పైన చూస్తే కాకరకాయనే కనిపిస్తుంది, కానీ లోపల చూస్తేనేమో అవి సొరకాయ విత్తనాలు ఉన్నాయన్నమాట. నాకు చాలా నవ్వు వచ్చింది, కోపం కూడా వచ్చింది ఒక టైప్లో. ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. కట్ చేసిన తర్వాత 20 రూపాయల ప్యాకెట్ తీసుకొని వెళ్ళి అంత దూరం వెళ్ళాం కాబట్టి అవే నాటేస్తాం అనమాట. ఇక్కడేమో గోంగూర విత్తనాలు, అలాగే ఇంకొక చోటనేమో అదే చుక్కకూర, ఇంకొక చోట ఏదో ఉంది ధనియాలు. మేము పాలకూర తీసుకురావాలనుకున్నాం, కానీ పాలకూర మిస్ అయిందండి. నేను చెప్పాను కానీ కట్టలేదు అన్నట్టున్నాడు. కట్టిమ్మని చెప్పాను కానీ ఏంటో సరిగ్గా ఇవ్వలేదు. ఒకటి కట్టి ఒకటి ఇవ్వక 2 డిసప్పాయింట్మెంట్ అనమాట. ఒకటి పాలకూర ఇవ్వలేదు, ఇంకొకటి కాకరకాయ అంటే సొరకాయ వచ్చిందని చెప్పాను కదా, అది కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట. ఈరోజు నేను నాటలేదు, నేను నాటుతా అంటే ఇంకా మా వారు అలాగే మా పిల్లలు వాళ్ళే వ్యవసాయం నేర్చుకుంటున్నారు అనమాట. వాళ్ళ నాన్న చేస్తూ ఉంటే నేను చేస్తున్నానా అని వాళ్ళు పారతో తవ్వుతుంటే ఈయన వేస్తున్నారు. సరిగ్గా తవ్వడం రాదు, వాళ్ళు ఇప్పుడిప్పుడే ఫస్ట్గా నేర్చుకుంటున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ నాన్న చూపిస్తుంటే ఇంకొకసారి అనుకుంటూ పోతుంది. నేను చేస్తా అంటే కొంచెం అక్కడక్కడే చేశాను, కానీ 99% వీళ్ళిద్దరే చేశారండి. ఫైనల్గా మా పెద్దమ్మాయి వచ్చి ఒకసారి చేసింది. వీళ్ళు వ్యవసాయం నేర్చుకుంటా అంటే బాగానే ఉందన్నమాట. సో ఫస్ట్ కదా, కొంచెంగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు, కాలేజెస్కి వెళ్ళేంత వరకు ఇలా ఒక్కొక్క పని మేము ఎలా చేస్తామో చూసి నేర్చుకుంటూ ఉన్నారు. మొత్తం చేస్తారా లేదా నాకు తెలియదు, కానీ అలా చేసేది కాస్త వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది కదా. సో ఇక్కడేమో ధనియాలు వేసాను, ఇంకొకటేమో అదే చెప్పాను కదా చుక్కకూర, ఇంకొక చోటేమో బీట్రూట్. నాకు కొత్తగా ఈ మధ్య బీట్రూట్ పెట్టాలనిపించింది, ఎందుకంటే అవి కాస్తాయా లేదా అన్నది కాదు, ఒక కొత్త రకం పంట ట్రై చేస్తానా లేదా అన్నది. ఇంకొంచెం ఇది కాసాక నేను ఇంకొకటి ముల్లంగి కూడా అడిగాను, అవి కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మనం ముల్లంగి వేసి కాపించాం కూడా, కాకపోతే ఇక్కడ పొలంలో ఎంత కాస్తాయి అన్నది నాకు కొంచెం డౌట్. నేను ఇంతకుముందు తెచ్చినటువంటి విత్తనాలు అన్నీ కాసాయండి, అంతకుముందు తెచ్చినవి అస్సలు కాయట్లేదు. ఎంత వేసి ఎంత డ్రై చేసినా అస్సలు కావట్లేదండి. అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ గ్రూప్లో కూడా షేర్ చేయండి.